వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో మనకు ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ కట్ ఆఫ్ అనేది మనకు ప్రీవియస్ ఇయర్ అంటే 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అన్నమాట ఇది. సో ఈ 2024 సంవత్సరం యొక్క ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ను చెక్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, మనకి ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఉంటుందో అని. సో మనకి ఈ కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఒక 10 to 15 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట మనకు 2024కి 25 సంవత్సరానికి మధ్యలో. సో మనకు ఈ 2024 సంవత్సరంలో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ పెట్టారు, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంత కట్ ఆఫ్ పెట్టారు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వలన ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ని మన రాజ్య కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మనకు ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో మనకి ముఖ్యంగా 6 రకాల పోస్టులు ఉంటాయన్నమాట. అందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అనమాట. మనకు మేజర్గా 6 అనమాట. ఈ 7 కూడా ఉంటుంది మొత్తంగా మనకి. ఇది చాలామంది ఎక్కువగా ఈ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్కు క్వాలిఫై అవుతూ ఉంటారు అనమాట మనకి. సో మనకి ఇక్కడ యూఆర్ కేటగిరీకి 30%, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 25%, మిగతా అన్ని కేటగిరీలకి అంటే ఎస్సీ ఎస్టీకి మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి 20% ఉంటుంది అనమాట మనకి. మనకు ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వలన బెనిఫిట్ ఏంటంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే కింద మనకు 5% మ్యాక్సిమం మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అంటే మనకు 8 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే కింద మనకి 4.8 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే కింద 3.2 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వలన మనకు ఈ మార్క్స్ అనేది బోనస్గా వస్తాయన్నమాట. సో ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కింద తర్వాతి నోటిఫికేషన్ అయినా సరే ఖచ్చితంగా ఈ ఎన్టీపీసీ సర్టిఫికేట్ను ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ను యాడ్ చేయండి. మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ పెట్టారో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మనకు లాస్ట్ ఇయర్ అంటే 2024 సంవత్సరం జరిగినటువంటి ఈ ఎస్ఎస్సి జీడీలో ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట మనకు ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రమే పీఈటీకి, పిహెచ్డి టెస్టులకు క్వాలిఫై అయ్యారన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 77 పెట్టారన్నమాట కట్ ఆఫ్ అనేది. అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో 91, ఎస్సీ కేటగిరీలో 152, ఎస్సీ కేటగిరీలో 82.91, ఎస్టీ కేటగిరీకి 82.41, యూఆర్ కేటగిరీకి 92.82 పెట్టారనమాట. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ఏరియాలో ఎంత కట్ ఆఫ్ ఉందంటే మనకి ఈ నక్సల్స్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 42.78, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయిపోయిన తర్వాత మనకి ఓబీసీ కేటగిరీలో 85.18, ఎస్సీ కేటగిరీలో 56.84, ఎస్టీ కేటగిరీకి 65.85, యూఆర్ కేటగిరీకి 86.57 పెట్టారనమాట మనకి ఈ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఏరియాలో ఫీమేల్స్కి. అదేవిధంగా మనకు తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ పెట్టారంటే చూద్దాం. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట కట్ ఆఫ్ అనేది, అన్ని స్టేట్లకు ఒకలా ఉండదు. సో మనకి ఇక్కడ తెలంగాణ జనరల్ కేటగిరీలో మనకు ఈడబ్ల్యూఎస్ విభాగంలో 40 పెట్టారన్నమాట కట్ ఆఫ్ అనేది. సో ఓబీసీకి 79.74, ఎస్సీ కేటగిరీకి 67.56, ఎస్సీ కేటగిరీకి 67.56, ఎస్టీ కేటగిరీకి 99.25, యూఆర్ కేటగిరీకి 82.01 పెట్టారనమాట. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 43.16,
ఓబీసీ కేటగిరీకి 58.99, ఎస్సీ కేటగిరీకి 59.4465, యూఆర్ కేటగిరీకి 62.4031 అనమాట. మనకు ఈ మెయిన్గా ఈ కట్ ఆఫ్ అనేది మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ ఎలిజిబిలిటీ అయి ఉంటారు కదా. మామూలుగా ఎక్కువ మంది ఎక్కువ స్కోర్ గెయిన్ చేశారనుకోండి, సో అప్పుడు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనకు. అదేవిధంగా మనకు మేల్స్కి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత కట్ ఆఫ్ పెట్టారో తెలుసుకుందాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ ఏరియాలో ఎక్స్ సర్వీస్ మెన్కి 32.74, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 67.78, ఓబీసీ కేటగిరీకి 86.13, ఎస్సీ కేటగిరీకి 76.36, ఎస్టీ కేటగిరీకి 75.16, యూఆర్ కేటగిరీకి 84.60. అదేవిధంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ ఏరియాలో ఎక్స్ సర్వీస్ మెన్కి 32.80, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.007, ఓబీసీ కేటగిరీకి 78.62, ఎస్సీ కేటగిరీకి 50.4967, ఎస్టీ కేటగిరీకి 62.65982, యూఆర్ కేటగిరీకి 17.22868 అనమాట. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత కట్ ఆఫ్ పెట్టారో తెలుసుకుందాం. మనకు తెలంగాణ రాష్ట్రంలో సో ఇక్కడ మనకు అన్ని రాష్ట్రాల వివరాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ను చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అని. సో చాలా ఛానల్స్లో చాలా విధాలుగా చెప్తూ ఉంటారు అనమాట, కట్ ఆఫ్ అనేది ఇలా ఉంటుందని. సో ఎవరు ఎస్టిమేట్ చేయలేరు, ఎందుకంటే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు అనమాట. సో మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ విభాగంలో జనరల్ ఏరియాలో ఎక్స్ సర్వీస్ మెన్కి 33.38, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.05, ఓబీసీ కేటగిరీకి 77.41, ఎస్సీ కేటగిరీకి 66.11, ఎస్టీ కేటగిరీకి 97.58, మనకు యూఆర్ కేటగిరీకి 78.37. అదేవిధంగా మనకు తెలంగాణలో నక్సల్స్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.19317, ఓబీసీ కేటగిరీకి నక్సల్స్ ఏరియాలో 70.53935, ఎస్సీ కేటగిరీకి 51.34585, ఎస్టీ కేటగిరీకి 82.0278, యూఆర్ కేటగిరీకి 71.63972 అనమాట. సో మనకు ఈ కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది. మనకు ఆ స్టేట్లలో కూడా మనకు ఈ నక్సల్స్ ఏరియాలో అనేది కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. మామూలుగా జనరల్ ఏరియాలో కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఈ కట్ ఆఫ్ అనేది మెయిన్గా డిపెండ్ అయ్యేది దేనిపైన అంటే మనకి ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పైన మెయిన్గా డిపెండ్ అవుతుంది. అంటే మనకి పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు, కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పోస్టులు అనేది ఎక్కువగా ఉండి కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇట్లా అన్నమాట మనం. అదేవిధంగా చాలామంది ఎగ్జామ్స్లో 100కు 100 అవుట్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తారనుకోండి. 100 మెంబర్స్ ఎగ్జామ్లో 100 మెంబర్స్ రాసిన వాళ్ళలో ఒక 80+ అబోవ్ వాళ్ళు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120కి ఎగ్జామ్ అనుకోండి, 100కి 100 అబోవ్ వచ్చాయి. ఇప్పుడు 100 మంది ఎగ్జామ్ రాస్తే 120కి 90 మెంబర్స్కి 100 అబోవ్ వచ్చాయి, 10 మెంబర్స్కి 80 అలా వచ్చాయి. సో మనకు 100 మెంబర్స్కి 90 మెంబర్స్కి అన్ని మార్క్స్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా పెడతారనమాట. ఎందుకంటే మనం ఈ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో అందరూ బాగా రాసి అందరికీ మార్కులు వస్తే, ఎగ్జామ్లో అందరికీ మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు మనకు అన్ని వేకెన్సీస్ ఉండవు కదా. సో ఆ ఎగ్జామ్ బాగా రాసి మార్కులు దండిగా ఎక్కువ వచ్చిన వాళ్ళకి మొత్తంగా వాళ్ళలో కూడా యావరేజ్గా హైయెస్ట్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే మనకు ఈ కట్ ఆఫ్లో వస్తుందన్నమాట నేమ్ అనేది. సో ఇట్లా అనమాట మనకు ఈ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
అదేవిధంగా మనకు నార్మలైజేషన్ స్కోర్ అనమాట. ఈ నార్మలైజేషన్ స్కోర్ అనేది షిఫ్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొంతమందికి షిఫ్ట్ అనేది సింపుల్ ఈజీగా వస్తుంది, కొంతమందికి మోడరేట్గా వస్తుంది, కొంతమందికి చాలా కష్టంగా వస్తుంది, హార్డ్గా వస్తుంది. సో ఇట్లా హార్డ్గా వచ్చిన షిఫ్ట్లలో మనకు మార్క్స్ స్కోర్ అనేది యావరేజ్ స్కోర్ అనేది తక్కువగా ఉంటుంది. ఈజీ షిఫ్ట్లలో యావరేజ్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మోడరేట్ షిఫ్ట్లలో ఇట్లా అన్ని షిఫ్ట్లని బ్యాలెన్స్ చేయడానికి హార్డ్గా వచ్చిన షిఫ్ట్ల వాళ్ళకి నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ని యాడ్ చేస్తారు. ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మార్క్స్ ఎక్కువగా వచ్చింటాయి కదా, సో వాళ్ళకి ఈ నార్మలైజేషన్లో మార్కులు తక్కువ యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్డ్గా వచ్చిన వాళ్ళకి ఒక 15 మార్క్స్ యాడ్ చేశారనుకోండి, ఈ ఈజీగా వచ్చిన వాళ్ళకి ఒక 5 మార్క్స్ యాడ్ చేస్తారు. ఇట్లా అనమాట మనకి ఈ నార్మలైజేషన్ పైన కూడా మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన రాజ్య కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అందరూ జాయిన్ కండి. నేను ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో ప్రొవైడ్ చేస్తాను అనమాట. జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి. మన రాజ్య కాంపిటేటివ్ సర్కిల్ని వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, సో అందులో కూడా జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.